మహిళలకు ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక స్వావలంబన కల్పించడంలో భాగంగా 102 తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలకు మహిళా డ్రైవర్లను నియమించే దిశగా చర్యలు చేపడుతున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లోనూ సమర్థవంతంగా పనిచేస్తున్నారని, డ్రైవింగ్ కూడా వారికి సాధ్యమే అని చెప్పారు. 102 వాహనాల నిర్వహణ సంస్థ కన్సార్టియం ఆఫ్ విద్య, వేద ఫౌండేషన్ అండ్ శ్రీనివాస టూర్స్ అండ్ ట్రావెల్స్ మహిళా డ్రైవర్ల నియామకానికి ప్రతిపాదన చేసిందని, ప్రభుత్వం దీనిపై సానుకూలంగా ఉందన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని ఏరియా ఆసుపత్రి వద్ద మంగళవారం 102 ఆధునిక అంబులెన్సుల సేవలను ప్రారంభించి మంత్రి మాట్లాడారు. గర్భధారణ నుంచి ప్రసవం వరకు 102 అత్యవసర పరిస్థితుల్లో 108, గ్రామస్థాయిలో పరీక్షలు, చికిత్సలకు 104 సేవలను అనుసంధానిస్తూ సమగ్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజలు ఆసుపత్రుల చుట్టూ తిరిగే అవసరం తగ్గించి అవసరమైన సేవలను వీలైనంత త్వరగా వారి వద్దకే తీసుకువెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 102 తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను ప్రసవం అనంతరం ఆసుపత్రి నుంచి ఇంటికి చేర్చడానికే పరిమితం చేయకుండా గర్భధారణ దశ నుంచే విస్తరిస్తున్నామని మంత్రి తెలిపారు. యాంటీనాటల్ చెకప్కు వెళ్లే గర్భిణీలు 102 సేవలను వినియోగించుకోవచ్చని చెప్పారు. హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేసు ఆసుపత్రికి తరలించడంతో పాటు రక్తహీనతతో బాధపడే గర్భిణీలకు అవసరమైన చికిత్స అందేలా సేవలను విస్తరిస్తున్నామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 కొత్త 102 వాహనాలు అందుబాటులోకి తెస్తున్నామని, తొలి విడతలో 300, మరో 2 నెలల్లో 200 వాహనాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. వాహనాల్లో ఏసీ, 6 ఎయిర్ బ్యాగులు, ఫుట్ రెస్ట్, జీపీఎస్ ట్రాకింగ్, అత్యవసర SVS బటన్ వంటి సదుపాయాలు కల్పించామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ నర్సరావుపేటలో 50 వాహనాలు ప్రారంభించారు. దీనికి అనుగుణంగా ప్రతి జిల్లాలోనూ 300 అంబులెన్సుల సేవలను అధికారులు, ప్రజాప్రతినిధుల ద్వారా ప్రారంభించారు.